సతీష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాకపోతే 21 గెలుస్తారండి? 2 ఎంపీలు గెలుస్తారా? ఆయన ఎన్ని పోరాటాలు చేశారు? 5 సంవత్సరాలు రోడ్ల మీదనే ఉన్నాడు కదా, ప్రజల సమస్యల మీదనే పోరాటం చేశాడు కదా. ఈ రోజు మేము ఒకటి చెప్తున్నాము, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాల్లో తిరిగినటువంటి ఊళ్ళు వీళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. పవన్ కళ్యాణ్ గారు తిరిగినటువంటి ఊళ్ళు వీళ్ళ కుటుంబం మొత్తం తిరిగిన ఊళ్ళ కంటే ఎక్కువ ఈ రోజు డెవలప్మెంట్ లో భాగంగా. ఏ రోజు బయటకు వచ్చారండి వీళ్ళు? ఏ రోజు జనాల్లో ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పటి నుంచి 10 నెలల్లో ఎన్ని రోడ్లు వేయించారు తెలుసా? ఎన్ని వేల కిలోమీటర్లు వేయించారనుకున్నారు రోడ్లు. ఆయన సీరియస్ పొలిటీషియన్ కాకపోతే 100 స్ట్రైక్ రేట్ వస్తుందా? లేకపోతే మోదీ గారు లాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ అంటే తుఫాన్ అని అంటారు. అంత గొప్ప వాళ్ళు నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఏ రోజు ఓడిపోయినా కానీ ఇంట్లో లేడు, లేకపోతే ఫామ్ హౌస్ లో లేడు కదా. జనాల మధ్యలోకి వచ్చిండు, సమస్యల మీదనే పోరాటం చేసిండు. వాళ్ళకు పబ్లిక్ ఆయన కష్టాన్ని గుర్తించారు, ఆయన మీద నమ్మకం వచ్చింది కాబట్టి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఈ రోజు ఒక ఎమ్మెల్యే గెలాలంటే అంత ఈజీగా చెప్పండి? ఒకటి ఎగ్జాక్ట్లీ అండి సతీష్ రెడ్డి గారు, మీరు చెప్తున్నట్లు ఆ రిజల్ట్స్ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. కానీ అటు కవిత కమెంట్స్ పైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. అది మీ పార్టీ తరఫున జరుగుతుందా? సీరియస్ పొలిటీషియన్ కాదన్నారు కదా, ఆమె సీరియస్ పొలిటీషియనా? మీరు చెప్పండి. సీరియస్ పొలిటీషియన్ అంటే పోయి లిక్కర్ షాపులు ఓపెన్ చేసుకోవాలా? ఊరు లిక్కర్ షాప్ ఓపెన్ చేసుకోవాలి, లేకపోతే భూదందాలు చేయాలి, లేకపోతే బట్టల షాపుల దగ్గర పోయి బెదిరించి బట్టలు తెచ్చుకోవాలి, జ్యువెలరీ షాపుల దగ్గర పోయి జ్యువెలరీ తెప్పించుకోవాలి. ఇది చేస్తే సీరియస్ పొలిటీషియన్ వాళ్ళ దృష్టి. సతీష్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంటర్నెట్ లో జరుగుతున్న ట్రోలింగ్ అది మీ పార్టీ తరఫునే జరుగుతుందా? ట్రోలింగ్ ఏంటండి? అది కాదు. ఆమె చేసినటువంటి ఇమ్మెచ్యూర్ కమెంట్స్, అంటే పొలిటికల్ గా రాజకీయ అవగాహన లేకుండా ఆమె చేసినటువంటి కమెంట్స్ కు మేము కౌంటర్ ఇస్తున్నాము. అంటే ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది, జన సైనికులకి కాస్త శాంతంగా ఉండండి, అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన చాలా సార్లు జన సైనికులకు చెప్పడం జరిగింది. మరి సార్ మీరు రియాక్ట్ అవుతున్నారు కదా, దీన్ని ఏ రకంగా చూడొచ్చు? నో సి ఎందుకు రియాక్ట్ కాకూడదండి? ఇప్పుడు ఆమె మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి? అసలు ఆమెకున్న అర్హత ఏం చెప్పండి? షీజ్ ఆఫ్టర్ ఆల్ అయిన ఎమ్మెల్సీ. అది కూడా ఒకరు ఏది గిఫ్ట్, వాళ్ళ నాయన ఇచ్చిన గిఫ్ట్ అది. ఈయన అలా కాదు కదా, ఈయన గెలిపించుకున్నాడు. ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి. ఆయనకున్న అర్హత ఉందా చెప్పండి మీరు? వీళ్ళందరినీ పక్కన పెడితే ఆయన కనుక ఒక నెల రోజులు కనుక ఆయనకు వచ్చిపోయేటోళ్ళంతా ఇచ్చే బుకేలు, వచ్చిపోయేటోళ్ళంతా శాలువాలు ఇస్తారు కదా, వాటికి వచ్చే డబ్బును కనుక మొత్తం కౌంట్ చేస్తే వీళ్ళు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి దోచుకోక ముందుకున్న వీళ్ళ లెవెల్ ఏందో అర్థమవుతుంది. ఆయనకున్నటువంటి క్యాలిబర్ అది అర్థమైందా? ఈ రోజు వీళ్ళు పార్టీ వచ్చిన తర్వాత అన్ని దోచుకున్న తర్వాత డబ్బులు సంపాదించారు కానీ లేకపోతే ఏందండి ఆయనకు వచ్చే శాలువాల విలువ కాదు అది ఒక నెల రోజులు.